హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చేసి పౌర్ణమి రోజు వీడియో అనమాట. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పౌర్ణమి రోజు నేను ఏమేం చేసేదానో అవన్నీ చూసి చేస్తాను. ఇక్కడ ఈ బ్యాగ్ ఏంటంటే ఊరు వెళ్తున్నాను అనుకోకండి, కాదు, మా అక్క వాళ్ళు బందరు బీచ్కి వెళ్తున్నారు. సో మా అక్క వాళ్ళ బాబుకి ఆకలేస్తుందంటే ఇంకా ట్రైన్ గుడివాడ నుంచి వెళ్తుంది అంటే అన్నం పెట్టుకురామంటే బాక్స్లో పెట్టుకుని తీసుకువెళ్ళానమాట రైల్వే స్టేషన్కి. ట్రైన్ వచ్చి 1 మినిటే ఆగుతుందంట. సో అందుకోసం త్వరగా అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుద్దని చెప్పి చూస్తున్నాము. మచిలీపట్నం వెళ్ళే ట్రైన్ కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అని చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2కి క్రాస్ అవ్వాలి. నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇలా కలిసినందుకు కొంచెం హ్యాపీగా అనిపించింది. మా అక్క వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారనమాట బందరు బీచ్కి. రెండో ప్లాట్ఫామ్ మీదకి వస్తుందంట. వెళ్ళి బ్యాగ్ ఇచ్చి రావాలి. స్టెప్స్ ఎక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మాస్టర్ అయితే అటు దాటేశారనమాట. మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇంకా ఇప్పుడు వచ్చే ట్రైనే అనమాట. లాస్ట్లో ఉన్నామన్నారు. సో అందుకోసం మేము కొంచెం చివరిన నుంచున్నాము. లాస్ట్ బోగీలో ఉన్నాము. డోర్ దగ్గర నుంచుంటానంది. ఎక్కువసేపు ఆగరు కదా ట్రైన్, ఓన్లీ 1 మినిట్ ఆగుతుంది. సో శాన్విన్ కూడా తీసుకురామంటే చూస్తానంటే శాన్విన్ తీసుకుని వచ్చాము. జషు హాయ్ చెప్పు. హాయ్ బాయ్ బాయ్. నువ్వు వచ్చేస్తావా? హాయ్. మా కమలక్క సేటు గారు యాండి కమలక్క. జస్ట్ నువ్వు వచ్చేస్తావా? వస్తావా నువ్వు? రేపు వస్తావు మళ్ళీ. చివరికి కూర్చున్నారు. హాయ్ చెప్పండి. బాయ్. ఏంటి ఏడుస్తారు? జాగ్రత్త, నువ్వు పోతే పోయావు. బాయ్. సరే జాగ్రత్త కమలక్క. బాయ్. జాగ్రత్త, ఎంజాయ్ చేయండి. బాయ్. వెళ్ళిపోతున్నారు. అయ్యో మా అక్క వాళ్ళని అయితే వెళ్ళిపోయారన్నమాట ట్రైన్. ఇప్పుడే నడుచుకుంటే ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. హ్యాపీగా అనిపించింది. ఇంటికైతే వచ్చేసామన్నమాట. వాళ్ళైతే పౌర్ణమి స్నానానికి మచిలీపట్నం బీచ్కి వెళ్తున్నారనమాట. ఈరోజు నైట్ అక్కడికి చేరుకుని చిలకలపూడి గుడికి వెళ్ళి రేపు మార్నింగ్ వెళ్తారంట. ఎందుకమ్మా ఇవన్నీ కడుగుతున్నావు? మరి రేపు పండుగ పూజ చేసుకోవాలిగా. పూజ చేసుకోవాలంటే ఏం పండుగ? పౌర్ణమి, రేపు కార్తీక పౌర్ణమి. అదేంటి మరి రేపు మంచి రోజు. ఇవన్నీ కడుక్కోవాలి. మన ఉదయాన్నే 4ంటికి లేచి చన్నీళ్ళతో తలస్నానం చేసేసి అప్పుడు పూజ మొదలు పెట్టాలి. అప్పుడు ఇవన్నీ కడుక్కోవడం. మరి కిషన్ పెద్దమ్మాళ్ళు పూజ చేయలేదుగా. రేపు బీచ్లో చేస్తారు పూజ. బీచ్లో చేస్తామేమ్మా? మరి చేస్తారు. పౌర్ణ స్నానం చేసి ఇంకా మంచిది దేవుడికి. అందుకని ఇవన్నీ కడుగుతున్నా. మరి మనం కూడా వెళ్ళి చేయొచ్చుగా. మాసం మొదలైనప్పటి నుంచి ఈ పొయ్య రోజుకి లేదు 2 రోజులు సార్ రోజు కడుగుతానే ఉన్నా. తొమ్మిది అరిగిపోయేదట్టు, నా చేతులు కూడా అరిగిపోయేటట్టున్నాయి. ఆయన క్లీన్ చేసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు ఈ నైట్ పూజలన్నీ చేస్తారు. అన్ని ముగ్గులన్నీ కడుక్కుని ముగ్గులన్నీ పెట్టుకుంటే పొద్దున్నే చక్కగా శాంతంగా పూజ చేసుకోవచ్చు. అమ్మ ఇదిగోండి, ఈ రోజు నైటే అన్నీ కడిగి పెట్టుకున్నాను. మొత్తం ఇవేమో బయట పెట్టే దీపాలువి, ఇవేమో దేవుడి దగ్గరవి అనమాట. ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచేసి తలస్నానం చేసేసాను చన్నీళ్ళతో. ఈరోజు ఎందుకో కొంచెం చలిగా అనిపించింది. ఇంక ఇవన్నీ ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీకు కూడా చూపించాను కదా వీడియోలో. ఇంకా గుమ్మం ఎదురైతే నెయ్యి దీపాలు పెడుతున్నాను. పూలు పళ్ళు అవన్నీ దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. చూడండి, ముందు స్నానం చేయకముందే ఇల్లంతా శుభ్రం చేసుకుని అంట్లో ఉన్నవి అన్నీ కడిగేసుకుని చక్కగా ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. మనం పూజ చేసేటప్పుడు ఏంటంటే ఇంట్లో ఇడిచిన బట్టలు అలాగే ఉండి మనకి అలాగే ఎంగిలి గిన్నెలు ఉంటే పూజ చేసినా కూడా ఉపయోగం ఉండదు అంటారు. సో అందుకోసమే నేను ఉదయాన్నే లేచినప్పుడు ముందు పనంతా చేసుకుని అప్పుడు స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. ఇంకా తులసి కోట ఉన్న వాళ్ళైతే తులసి దగ్గర పూజ చేస్తే చాలా మంచిది కదా. నాకైతే అది లేదు. ఇంకా గుమ్మం ఎదురే పూజ చేసుకుంటున్నాను. ముందు గుమ్మం దగ్గర పూజ చేసిన తర్వాత వెంటనే దేవుడి గుట్లో పూజ చేసుకుంటున్నాను. మేము దేవుడి గుడి అంటాము, దేవుడి గుట్లో అంటాము. అలా వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర అయితే పూజ చేసుకుంటున్నాను. పూలు అవన్నీ చక్కగా పెట్టేసుకుని, ఈరోజు ఫ్రైడే కాబట్టి కామాక్షి అమ్మవారి దీపం పెట్టాను. ఫ్రైడే మంగళవారం శుక్రవారం మాత్రమే పెడతాను. అది కూడా ఆవు నెయ్యితో చేసిన దీపమే మాత్రమే పెట్టాలి అమ్మవారికి. ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు నాకు వచ్చిన మంత్రాలన్నీ చదివి దేవుడిని అయితే భయపెట్టేస్తాను.
మురారి సురాజితలింగం నిర్మలభాషితశోభితలింగం జన్మజదుఃఖవినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరాజితలింగం కామదహాన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. తర్వాత ఏంటంటే మంగళవారం రోజున, శుక్రవారం రోజున లేదా ఇలా స్పెషల్ డేస్లో మనం సాంబ్రాణి వేస్తాం కదా. ఇంట్లో సాంబ్రాణి ఉంది కానీ వేయటానికి అవి సాంబ్రాణి పట్టుకుని వేయటానికి లేదనమాట. ప్లేట్లో వేస్తుంటే కాలిపోతుంది. ఇంక ఇంట్లో సాంబ్రాణి వేస్తే మన ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది. ఇంక ఇక్కడ దూపం సాంబ్రాణి ఉంటే అదే వేసి, ఇంకా సాంబ్రాణి వేసిన తర్వాత మనం గుమ్మము లోపల సైడ్ ఇట్లా లెఫ్ట్ సైడ్లో పెట్టాలంటే అక్కడ పెట్టేసి ఇంక ఇప్పుడైతే హారతి అయితే ఇచ్చేస్తున్నాను. నాకు వచ్చిన పాటలు, దేవుడి పాటలు అన్నీ ఆ బుక్లో చూసుకుని పాడుకుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. శాన్వి లేచే లోపే చేసేసుకోవాలి. మళ్ళీ శాన్వి లేచిందంటే నన్ను అసలు చేయనివ్వదు. అయినా సరే 6 లోపే పూజ చేసేసుకోవాలి కదా కార్తీక మాసంలో. ఇంకా ఉదయాన్నే అయితే చేసేసుకున్నాను. ఇంకా పూజ అంతా చక్కగా ఇలా కంప్లీట్ అయిపోయింది. నేను పాడిన దేవుడి పాటలు కొంచెం వినిపించాను, చూసి విని భయపడబాకండి. ఇంకా ఇప్పుడు వంట చేయాలన్నమాట. ఏం వండాలో అర్థం కావట్లేదు. కూరగాయలు చాలా ఉన్నాయి కానీ అందులో కూడా ఉన్నా ఏం వండాలో అర్థం కాదు, లేకపోయినా ఏం వండాలో అర్థం కాదు. డైలీ హౌస్ వైఫ్ పరిస్థితి ఇదే కదా. ఈరోజు ఏం కూర వండాలి, ఈరోజు ఏం కూర వండాలి, ఏమో కూరగాయలు ఉన్నా కూడా ఏం వండాలో తెలియట్లేదు. ఏం కూర వండాలని చెప్పి ఒక 10 నిమిషాలు ఆలోచించి చివరిగా దోసకాయ ఉంటే పప్పు వేసేసారనమాట. అవి ఉడుకుతూ ఉంటే ఈలోపు అయితే దోసకాయ అవన్నీ కోసి పక్కన పెట్టుకుంటున్నాను. అన్నం కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా జుట్టు అయితే చిక్కు తీసుకున్నాను. ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి చన్నీళ్ళతో తలస్నానం చేసి జుట్టు అంతా బాగా చిక్కు పడిపోతుంది అనమాట. ఇంకా చిక్కు అంతా తీసుకుని జడ అల్లుకుని చెరికి లంచ్ బాక్స్ పెట్టేశాను. ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. శాన్వి అయితే మాస్టర్ తీసుకెళ్లారు. మాస్టర్ ఈరోజు లీవ్ అనమాట. పూజ అయిపోయింది, ఇంట్లో పని అయిపోయింది, మొత్తం అయిపోయింది. కొంచెం ప్రశాంతంగా ఉంది. 9 నా పని అంతా అయిపోతే ఇంక డే మొత్తం కొంచెం ఖాళీ. అందులో శాన్వి లేదు కాబట్టి ఇల్లు కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. శాన్వి పాప రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి వెళ్ళొచ్చి ఇంకా వచ్చిన తర్వాత టీవీలో బొమ్మలు పెడితే ఇలా చక్కగా పడుకుని స్టైల్గా చూస్తుంది అనమాట టీవీ. ఇంక ఇప్పుడు సాయంత్రం అయిపోయింది. చెడి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసారు, రెడీ అయిపోయాయి అనమాట. త్వరగా గుడికి వెళ్ళాలి. ఎందుకంటే త్వరగా వెళ్తే త్వరగా వస్తాం, లేకపోతే ఈరోజు గుడి అసలు ఖాళీ ఉండదు కదా. సో ఇప్పుడు ఇంట్లో 5 అవుతుంది టైము. ఇంట్లో పూజ చేసేసుకుని గుడికి అయితే శివాలయానికి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళైతే రెడీ అయిపోయారు. ఇంక ఇప్పుడు నేను కూడా రెడీ అయిపోయాను. ఇప్పుడైతే పూజ చేసుకుని గుడికి వెళ్ళిపోదాం. సాయంత్రం పూట కూడా పూజ చేసేసుకున్నాను. మళ్ళీ అమ్మవారి దీపం పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే గుడికి వెళ్ళాలన్నమాట. ఇంట్లో పూజ చేయకుండా గుడికి వెళ్ళకూడదు. ఇంట్లో పూజ చేసేసుకున్నాము. ఇవన్నీ ఈ బుట్ట గుడి దగ్గర తీసుకెళ్ళేవన్నీ. ఇప్పుడైతే గుడికి అయితే వెళ్తున్నాం అనమాట. తర్వాత మాస్టర్ అయితే మమ్మల్ని గుడి దగ్గర దింపేసి వెళ్ళిపోయారనమాట. ఆయన కొంచెం బిజీ కదా, మాతో రాలేదు. ఇంకా నేను వచ్చిందే 5 గుడికి వచ్చాను. నేను వచ్చేటప్పటికి జనాలందరూ ఫుల్గా ఉన్నారనమాట. ఓరి బాబో ఇంతమంది అప్పుడే ఎప్పుడు వచ్చేసారా అనుకున్నాను. ఇంకా ఎక్కడో ఒక చోట కొంచెం ఖాళీ ప్లేస్ చూసుకుని చక్కగా ముందు ముగ్గు పెట్టుకుని దీపం అయితే వెలిగించుకుంటున్నాను అనమాట. 365 ఒత్తులు అలాగే ఉసిరికాయ దీపాలు నెయ్యితో పెట్టుకుని వెలిగిస్తున్నాను అనమాట. ఈరోజు ఇంకా 365 ఒత్తులు, 365 రోజులు దీపం పెట్టకపోయినా ఈ ఒక్క రోజు వెలిగిస్తే 365 రోజులు వెలిగించినంత పుణ్యం వస్తుందంట అని నేను విన్నాను. అది ఎంతవరకు కరెక్టో కానీ అందుకే వెలిగిస్తారు 365 ఒత్తులు. 365 రోజులు చేసినంత పుణ్యం కోసం ఇంకెక్కడైతే ఉసిరికాయ దీపాలు కూడా పెట్టి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. మీరు కూడా ఓం నమ శివాయ అని దండం పెట్టుకుని మీ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. దర్శనానికి కూడా పెద్ద లైనే ఉందని, కాకపోతే 20 రూపీస్ దర్శనం ఉందంటే 20 రూపీసే కదా అని చెప్పి తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి ఇంకా జనాలు వచ్చేసారనమాట. ఈరోజు ఎంతమంది గుడికి వచ్చారంటే అంత మంచి రోజు కదా. ఇంకా దర్శనం చేసుకుని బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. శాన్వి చెప్పుల్స్ అక్కడ ఉంటే చెర్రీ తీసుకురావడానికి వెళ్ళాడనమాట. చూడండి ఎంతమంది పూజ చేసుకుంటున్నారో ఈ రోజున. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఏంటంటే వెళ్తూ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా వస్తూ బెలూన్ కొంటే ఆ బెలూన్తో నాకు అని చెప్పి ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంక ఈరోజు ఉపవాసం కూడా ఉన్నాను కదా, ఇంటికి వెళ్ళిపోయి ఉపవాసాన్ని ముగించాలన్నమాట. మార్నింగ్ నుంచి కనీసం ఫ్రూట్స్ కూడా తినలేదండి. ఒక బనానా తిన్నాను, కొన్ని స్నాక్స్ అలా తిన్నాను. వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.